ఆల్ ఇండియా ట్రిప్‌లో మేము చాలా ఊర్లు చూసాం. చాలా రోడ్లు తిరిగాం. కానీ ఈరోజు వెళ్తున్న ప్రదేశం మాత్రం మిగతా వాటిలా అనిపించదు. ఎందుకంటే ఈ ఊరు దగ్గర పడుతున్న కొద్దీ ఇండియాలో ఉన్నామా? లేక టిబెట్ వెళ్ళామా? అనే ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది. తవాంగ్ నుంచి మా జర్నీ ఇంకా కష్టతరమైంది. ఎందుకు అంటే రోడ్లన్నీ చిన్నవైపోయాయి. నెట్వర్క్ ఆల్మోస్ట్ పోయింది. చుట్టూ మౌంటైన్స్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఒక్కసారి అలా అనిపించింది, మనుషులు నిజంగా ఇక్కడ ఎలా బతుకుతున్నారు అని. ఇది సాధారణ రోడ్డు కాదు, చైనా బార్డర్కి దగ్గరికి వెళ్ళే రూటు. అందుకే ఇక్కడ ప్రతి కొద్ది దూరానికి ఆర్మీ కనిపిస్తుంది. దారిలో మాకు టిబెట్ బార్డర్ అని వినిపించింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, టిబెట్ అంటే అసలు ఏంటి? ఇది ఇండియాలో ఉందా లేక వేరే దేశమా? मतलब उदय रिमिच है लेट टीजे रिमिच ने हटा दे तो ये है गोर्दम आगे है जिमी थंग मतलब थंग मतलब जिमी थंग मतलब हम लोग जो आप लोग हिंदी में प्लेन को थंग हम लोग बुदेश मंपालू थंग बोलता थंग आप लैंग्वेज मंपालू आप मुंबई इसके बाद फिर जिमी मतलब जिमी थंग मतलब प्लेन को हम लोग थंग जिमी को आप लोग रेता को हम लोग जिमी बोलते हैं तो जिमी थंग रेता और थंग दोनों मिलके जिमी थंग बोलता है। इसलिए यहाँ का पंगचिन मतलब ये है कि पंगचिन मतलब ये है कि हम लोग जो पाप बिल्कुल नहीं करने वालों को पंगचिन बोल के वो नाम रखा है। इसलिए पंगचिन नाम रखा है। मतलब सब कुछ नहीं खा रहा है बोल के हम लोग ने जैसे कसम खा के करता है ना, नहीं खाएगा बोल वही जैसे मतलब ये लोग ने जानवर को मारता है ना, चिड़िया को मारता है, गाय को मारता है, कुछ भी नहीं करते वो लोग। मीट मच्छी भी नहीं खाते, वही है। इसलिए पंगचिन मतलब सब कुछ मतलब पाप नहीं करेगा बोल के वही है पंग। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ज़्यादा गलती हुआ तो सॉरी। టిబెట్ అనేది ఒకప్పుడు ప్రత్యేక సంస్కృతి అని, ప్రత్యేక జీవన విధానం ఉన్న ప్రాంతం అని తెలుసుకున్నాను. హిమాలయాల అవతల ప్రపంచానికి చాలా దూరంగా బౌద్ధ సంప్రదాయాలతో జీవించిన ప్రజల భూమి. ఇప్పుడు అది చైనాలో భాగమైంది. కానీ టిబెటియన్ సంస్కృతి మాత్రం ఇంకా హిమాలయాల్లో ఒకవైపు బతికే ఉంది. ఎవడెవడో వింత వింతగా చూస్తున్నాడు. ఇక్కడ చూస్తేనేమో గేట్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో వాకీ టాకీలు ఉన్నాయి. కొంపతీసి దాచుకుంటారు. చైనా బార్డర్కి ఏమైనా వస్తున్నామా? రోడ్ల మీద ఉంటారు, రోడ్ల మీద ఉంటే కార్ రంగానే వెళ్ళి పైకి దాచుకుంటారు. పోయా ఈడేమో కట్టెలతో బార్డర్ ఉంది. పద, ఏం కాదు. ఇక పద, మ్యాప్ చూపిస్తుంది కదా, మ్యాప్ చూపిస్తుంది కదా. ఏది అదంతా చూడు. ఓకేనా? అక్కడో బార్డరు, ఎక్కడో బార్డరు, మళ్ళీ అక్కడో బార్డరు. దేనికి కట్టారు ఈ అసలు? కొన్ని గంటల ప్రయాణం తర్వాత చివరికి మేము గోర్సం చేరుకున్నాం. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే ఇది సాధారణ ఇండియన్ విలేజ్ కాదు అని అర్థమైంది. ఏ ఇంటి వైపు చూసినా రంగురంగుల ప్రార్థనా జెండాలు, ప్రతి కొండపైన బౌద్ధ మతానికి గుర్తులు. ఇక్కడ ప్రజల జీవితం టిబెటియన్ కల్చర్తో బలంగా కలిసిపోయింది. ఎందుకంటే ఈ ప్రాంతం టిబెట్కు చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ భాష, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఇల్లు అన్నిట్లోనూ టిబెట్ కనిపిస్తూ ఉంటుంది. వచ్చిన దారి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో ఆ దారిలో ఆయన వచ్చి ఒక చెట్టునైతే కర్రనైతే పాతారంట. ఆ కర్ర ఒక చెట్టుగా మహావృక్షంగా అయిందంట. దాన్ని చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సార్ ఎలా ఉందో? సో ఇప్పుడే మొత్తం బార్డర్ చెక్ పోస్ట్ వాళ్ళు ఆపారు మమ్మల్ని, ఆర్మీ వాళ్ళు. సో ఆపి మా దగ్గర ఐఎల్పి ఉన్నాయన్నీ చెక్ చేసి మమ్మల్ని అయితే లోపలికి వదిలేదు. (1959) దలైలామా టిబెట్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఈ అరుణాచల్ ప్రాంతం నుంచే వచ్చినట్టు చెప్పారు. అందుకే ఈ ప్రాంతం టిబెటియన్ బౌద్ధ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక్కడ వాళ్ళ జీవితం చాలా సింపుల్. సిటీ లైఫ్లో మనం వెంబడించే లగ్జరీలు ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మనశ్శాంతి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకో తెలియదు, నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా మాట్లాడాలనిపించింది. సైలెంట్గా మౌంటైన్స్ వైపు చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు మేము కేవలం ఇండియా తిరగాలనుకున్నాం, కానీ ఇలాంటి ప్రదేశాలు చూస్తున్న కొద్దీ ఇండియా పెద్దది మాత్రమే కాదు, ఎంతో డీప్గా ఉందని అర్థమవుతుంది. చుట్టూ హిమాలయాల మధ్యలో ఉన్న ఈ గోర్సమ్ జోర్దన్ ఇది కేవలం టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది ఒక సంస్కృతి ఇంకా బతికే ఉందని గుర్తు. ప్రపంచం ఎంతో మారిపోయినా సరే ఇంకా కొన్ని ప్రదేశాలు తమ మూలాల్ని వదలలేదని చెప్పే గుర్తు. మా ఈ ప్రయాణంలో మేము ఒక ఊరిని మాత్రమే కాదు చూసింది, ఒక సంస్కృతిని చూసాం, ఒక టైప్ ప్రశాంతతని ఫీల్ అయ్యాం. హిమాలయాల మధ్య టిబెట్ నీడల్లో ఇంకా నిశ్శబ్దంగా బతికి ఉన్న ఒక ప్రపంచాన్ని చూసాం, అదే గోర్సమ్. ఇదే జర్నీలో అనుకోని సంఘటనలు. వై జంక్షన్ దగ్గర ఇదిగోండి స్నోఫాల్, మొత్తం స్నోఫాల్లో చిక్కుకుపోయాం. సో ఆ క్షణాల్లో మమ్మల్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఆర్మీ సార్ ఒక ఆయన అయితే ఒక వాళ్ళ దగ్గర అయితే ఉంచారు. స్నోలో స్నో చూడండి లోపలికి వచ్చేస్తుంది. సో వెనకాల దారి చూపిస్తా, మీకు అట్లా మైండ్ పోద్ది. వస్తుందన్నయ్యా సూపర్ లగేజ్, అది చాలు. ఆ కన్ఫర్మేషన్ నేను బాగున్నా వాడు బాగున్నాను. నువ్వు పెట్టండి కలిసి మ్యాచ్ చేసుకున్నాడుగా.